దేశంలో టోల్ గేట్ల నుండి సంపాదనలో ఆంధ్రప్రదేశ్కి ఇప్పటిదాకా నేషనల్ హైవేస్ మీద సంపాదన ఎంత ఉంది అంటే 22,377 కోట్ల రూపాయలు వసూలైందట. మొత్తం రాష్ట్రంలో 67 టోల్ గేట్లు ఉన్నాయి. వీటి ద్వారా 22,377 కోట్ల 19,000 రూపాయలు రుసుము వసూలు చేసినట్టు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నకి సందర్భంగా ఈ సమాధానం ఇచ్చారు. అయితే ఇక్కడే ప్రధానమైనటువంటిది ఏంటంటే అత్యధికంగా జాతీయ రహదారి 16లోని 17 టోల్ ప్లాజాల నుంచి 14,550 కోట్లు వసూలైంది. రాష్ట్రంలోని అన్ని రోడ్లతో పోల్చితే NH-16 మీద వసూలైన టోల్ వాటా 65.02% ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని జాతీయ రహదారులు 2018-22 మధ్య చోటు చేసుకున్న 39,862 రోడ్డు ప్రమాదాల్లో 16,296 మంది మృతి చెందారన్నటువంటిది కూడా లెక్క చెప్పారు. ఇక్కడే పాయింట్ ఏంటంటే ఇప్పుడు 22,377 కోట్లు నేషనల్ హైవేస్ మీద వస్తున్నప్పుడు మరి ఇప్పుడు స్టేట్ హైవేస్ కింద అంటే రాష్ట్ర రహదారులను కూడా టోల్ గేట్లు పెడతా ఉంటున్నారు కదా, అక్కడ ఎంత వస్తుందో చూడాలి.